హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ కొన్ని పాత నక్లీస్లు కొత్తగా చేసి చూపిస్తాను, చూడండి. స్కిప్ కాకుండా చూడండి లాస్ట్ వరకు ఈ వీడియో. యాక్చువల్లీ ఇదేంటంటే పాత వైట్ స్టోన్ నక్లీస్ అండి. దీనికి కమ్మలు ఏంటంటే ఇది కింద పార్ట్, ఇది పై పార్ట్ అనమాట. ఇవంతా ఏం చేశానంటే డిఫరెంట్గా చేద్దామని రష్యన్ ఎంబ్రాయిడరీ అడిగారు, వాళ్ళ దగ్గర లేవని. ఈ కస్టమర్ యూఎస్ నుంచి వచ్చారనమాట, ఇచ్చారు. అర్జెంటుగా కావాలంటే చేసి ఇచ్చాను. ఏంటంటే రష్యన్ ఎంబ్రాయిడరీ ముత్యము ఇచ్చేసాము. ఇప్పుడు ఇచ్చిన తర్వాత కమ్మలు ఏం చేశానంటే ఇది పై స్టడ్, ఇది కిందది. ఈ రెండు కొంచెం ఓల్డ్గా ఉన్నాయి, న్యూగా చేద్దామని చెప్పి ఏం చేసామంటే ఈ కమ్మ కింద పార్ట్ తీసేసుకొని, కింద పార్ట్ ఇక్కడ స్టోన్ వరకు ఉన్నాయి వాళ్ళకి, అంతే అనమాట. ఆ స్టోన్కి ఇప్పుడు నేను రింగ్స్ యాడ్ చేసుకొని సేమ్ ఇక్కడ ఎలాగైతే ముత్యము రష్యన్ ఎంబ్రాయిడరీ ఇచ్చానో అలాగే ఇచ్చాను. ఇక్కడ కూడా ముత్యము రష్యన్ ఎంబ్రాయిడరీ సేమ్ మ్యాచ్ చేసేసి ఈ పై పార్ట్ కమ్మ తీసుకొని తనకి ఏం చేశానంటే ఇలా మాంగటికా లాగా పెట్టుకోవచ్చు, ఇది సపరేట్ కమ్మల్లాగా కూడా పెట్టుకోవచ్చు. అలా 2 in 1 చేసి ఇచ్చాను అనమాట. పై పార్ట్ ఇప్పుడు కమ్మలు అయినా ఇది మాంగటికా లాగా కూడా పెట్టుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. ఇది రింగ్ కూడా నేను డిటాచబుల్ ఇచ్చాను అనమాట. ఇవి రింగ్ తీసేయచ్చు. ఈ రింగ్ కూడా తీసేసి సపరేట్గా కావాలంటే ఇది కమ్మ పెట్టుకోవచ్చు, మాంగటికా చేసుకోవచ్చు. అన్నీ ఇలా డిఫరెంట్గా చేసామన్నమాట. ఉన్న ఒక స్టడ్తోనే, ఒక కమ్మలతోనే ఇప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి ఇచ్చాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఉన్నాయంటే తీసుకొచ్చారంటే చేసిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే గ్రీన్ రెడ్ స్టోన్స్ నక్లీస్ అండి, సింపుల్గా చిన్నది. మిగతాదంతా బ్రేక్ చేసేసి ఇంతవరకే తీసుకున్నాము, బాగా పాతదనమాట. దానికి ఏం చేశానంటే రింగ్స్ ఇచ్చేసి లూప్స్, ఈ కింద ముత్యాలు రూబీస్తో ఇట్లా చేసి ఇచ్చాను. ఇది లెంగ్త్ లేదు కాబట్టి హాఫ్ అయి తీసుకున్నాం అనమాట. ఇది చిన్న నక్లీస్, మొత్తం ముద్దన్నారు. ఈ చిన్న పార్ట్ వరకు తీసుకున్నాను. అందుకని దీనికి ఏం చేశానంటే ముత్యం రూబీస్తోనే వెనక్కి ఇలా చైన్ లాగా ఇచ్చేసాను. ఇది చాలా చిన్నది కాబట్టి ఆ నెక్ లెంగ్త్ వాళ్ళకి 16 inches అన్నారు, అంతవరకు నేను ఏం చేశానంటే చైన్ ఇచ్చేసాను. వెనక కొంచెం లూప్స్ ఇచ్చాను. తను ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందక పైకి అనేది పెట్టుకోవడానికి. ఇది ఒక్కొక్కసారి ఇలా చోకర్లాగా కావాలన్నా పెట్టుకోవచ్చు, కొంచెం లెంగ్తీగా పెట్టుకోవచ్చు, ఇంకొంచెం పెట్టుకోవచ్చు. అందుకని వెనక కొంచెం లూప్స్ ఇచ్చారనమాట. సో దట్ ఏంటంటే తను అడ్జస్ట్ చేసుకోవచ్చు, లెంగ్త్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక పాతది వైట్ స్టోన్ రూబీ నక్లీస్ అండి. ఇలాంటివి చాలా చేశాను నేను. రష్యన్ ఎంబ్రాయిడరీ పెట్టాను, గ్రీన్స్తో చేశాను, డార్క్ గ్రీన్స్. తర్వాత అది కాకుండా వైలెట్స్ చేశాను. ఇవి 40 years బ్యాక్, ఇవి బాగా పాత నక్లీస్లు అనమాట. చాలా చేసాము ఇవి. ఇందులో ఇప్పుడు రూబీ ఓవల్స్ వేసాను అనమాట. ఎస్పీ అను రూబీ ఓవల్స్ వేసి చేసాము. వాళ్ళది ఏంటంటే మొత్తం లింకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లెంగ్త్ సరిపోద్ది, ఎంత కావాలో అంత పెట్టేసుకుంటారు. మొత్తం లింక్ చైన్ పాతది ఉంది, పెట్టేశాను, అట్లాగే ఇచ్చాను. దీనికి ఏంటంటే కమ్మలు లేవన్నారు, కొంచెం స్టైల్గా డిఫరెంట్గా. ఇప్పుడు ఇదేంటంటే 40 years బ్యాక్ది కూడా పిల్లలు పెట్టుకోవాలి అంటే కొంచెం స్టైల్గా కమ్మలు ఉంటే బాగుంటాయి. అందుకని ఏం చేసామంటే ఎప్పుడు ఇచ్చే విధంగా కాకుండా డబల్ చాంద్ ఇచ్చి బుట్ట ఇచ్చి కొంచెం దీనికి వైట్ స్టోను రెడ్ ఉంది కాబట్టి అలాగే ఇలా ఇచ్చేసి కమ్మలు చేసాం. ఇప్పుడు ఇదేంటంటే ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టేసుకోవచ్చు. ఇవి కాకుండా కొంచెం చిన్నవాళ్ళు పెట్టుకోవాలంటే వేరే స్టడ్ లాగా పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళు పెట్టుకోవాలంటే, చిన్నవాళ్ళకైతే ఇప్పుడు ఇది స్టైల్గా ఉంటుంది, ఇది పాతది అనే ఫీలింగ్ కూడా ఉండదు. కొత్త చాందులు ఇట్లా లేటెస్ట్గా ఇచ్చాం కాబట్టి ఇలా ట్రై చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర సపరేట్గా ఒక లాకెట్ ఉంది, పగడాలు ఉన్నాయి అనమాట. కోరల్స్ ఉన్నాయి, లాకెట్ ఉంది. ఇవి డిఫరెంట్ వేరే వాటిలో ఉంటే తీసేసుకొని, కమ్మలు ఏంటంటే తనకి మ్యాచింగ్ లేవు. దీనికి యాక్చువల్లీ బ్లాక్ స్టోన్ ఉంది, ఫోటో పెడతా చూడండి. బ్లాక్ స్టోన్ కమ్మలు అనమాట ఇవి. వాటికి ఏం చేసామంటే బ్లాక్ స్టోన్ తీసేసి ఇట్లా కోరల్స్ ఇచ్చేసి కింద కూడా ఇట్లా డ్రాప్ కోరల్ ఇచ్చి ఈ సెట్కి మ్యాచ్ చేసామన్నమాట. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఏదైనా అన్నీ ఉన్నాయి అనుకోండి, ఒకేసారి తీసుకొస్తే ఏవి ఎలా మ్యాచ్ చేయొచ్చో చెప్తామన్నమాట. ఇవి కూడా అంతే. ఇప్పుడు ఇది డిఫరెంట్ లాకెట్ వేరే దాంట్లోది, కమ్మలు వేరేవి, పగడాలు వేరేవి. మేమేం చేసామంటే ఇప్పుడు ఈ లాకెట్కి కింది ఇలాగ లింక్స్ ఇచ్చేసుకొని కోరల్స్ ముత్యాలు ఇచ్చేసి ఇలా ఇచ్చేసి, ఇక్కడ కూడా ఏం చేశానంటే వాళ్ళ దగ్గర పాత బాల్స్ ఉన్నాయన్నమాట కొన్ని, అవి తీసుకొని ఆ బాల్కి అటు ఇటు ముత్యం వేసి పగడాలు వేసి సెట్ చేసాం. ఇలా లాంగ్ చైన్, ఇది యాక్చువల్లీ ఇంకా చాలా ఉంది లెంగ్త్, లాంగ్ చైన్గా చేసి ఇచ్చాం. అదే మీ దగ్గర కూడా ఇట్లాంటివైనా పాతవి ఉన్నాయి ఒకేసారి తీసుకొచ్చారనుకోండి, ఏవి ఎలా యూజ్ చేయొచ్చో చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర ఒక చిన్న కాసు ఉందండి. తను ఏంటంటే చిన్నగా ఉంది కాసు, ఒట్టి కాసు ఉంది. దానికి ఏమైనా కొంచెం హెవీగా చేసుకుంటే బాగుంటుంది, ఇప్పుడు గోల్డ్ ఎక్కువ పెరిగింది కాబట్టి సింపుల్గా చేయగలరా అంటే చేశాను అనమాట. ఇలా చేసిస్తాను. తన రిక్వైర్మెంట్ ఏంటంటే ముత్యాలు, గోల్డ్ బాల్స్, నల్లపూసలు కావాలన్నారు. అందుకని నేను ఏంటంటే ముత్యాలు, గోల్డ్ బాల్స్, నల్లపూసలు అన్నీ వేసుకొని ఇలా చేసి ఇచ్చామన్నమాట. ఇది షార్ట్ కావాలంటే షార్ట్ చేసుకోవచ్చు, లేదు లెంగ్దీ కావాలంటే కొంచెం లెంగ్దీగా చేసుకోవచ్చు. తనకైతే 18 inches చేశాను. ఇది మధ్యలో ఏం చేసామంటే కొంచెం బ్లాక్ వేసుకుంటూ ప్యాటర్న్ లాగా ఇచ్చాము, ముత్యాలు, గోల్డ్ బాల్స్ ఇవన్నీ. మళ్ళీ ఏంటంటే బ్లాక్ బీడ్స్ ఇచ్చేసి మళ్ళీ ముత్యాలు, గోల్డ్ బాల్ ప్యాటర్న్ ఇట్లా 3 sides ఇచ్చేసాను. 2 sides ఇట్లా 3 స్టెప్లో ఇచ్చాను. అలా కాదు ఇంకా తక్కువ వెయిట్లు, ఇది 2.5 grams వరకు వచ్చింది. ఇంకెవరికైనా ఇంకా తక్కువ వెయిట్లో కావాలి అంటే ఇక్కడ గోల్డ్ బాల్స్ తీసేసి ఇక్కడ గోల్డ్ బాల్స్ వేసి హుక్తో చేసిస్తాను. ఇది యాక్చువల్ 1 gram, 1.5 gram, 1 gramలో రాదు, 1.5 gram నుంచి చేసుకోవచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి 1 gram, 1.5 gram, 2 grams చేసిస్తాం. ఏంటంటే ఈ బాల్స్ తగ్గించేస్తాం అంతే.
గోల్డ్ ఎక్కడెక్కడ తగ్గించేయాలో అక్కడ తగ్గించేస్తాము. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది పాతది జడబిళ్ళ అనమాట. దీనికి ఏం చేసామంటే తనకి కొంచెం ఇప్పుడంతా జడబిళ్ళలు వాడటం లేదు కాబట్టి లాకెట్ లాగా కావాలి అన్నారు. అందుకని లాకెట్ లాగా చేసుకోవచ్చు, పెద్దగా పెట్టుకోవాలంటే మన ఇష్టం, మాంటిక్కలాగా పెట్టుకోవచ్చు. దీన్ని ఆల్ ఇన్ వన్ చేసి ఇచ్చాను అనమాట. దేనికైనా మార్చుకోవచ్చు. బ్యాక్ స్క్రూ ఇచ్చేసాను. కింద ఏం చేసామంటే లింక్స్ ఇచ్చేసి ముత్యము ఇట్లా కటింగ్ రూబీ డ్రాప్స్ ఇచ్చాము. ఈ డ్రాప్స్ ఇచ్చేసి, ఎందుకంటే ఈ కలర్ని బట్టి అనమాట. ఈ స్టోన్ కొంచెం పింకిష్ ఉంది కాబట్టి అలాగే పింకిష్వి డ్రాప్స్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ ఏం చేసామంటే అన్నిటికీ మార్చుకోవడానికి ఇలా స్క్రూ ఇచ్చేసాను. కాదు ఎప్పటికైనా తను ఇంకా ఇట్లా 2 లైన్స్ చైన్కే వేసుకోవాలి అంటే కూడా 2 రింగ్స్ ఉన్నాయి. ఇది ఎలా అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఇది బ్యాక్ చైన్ వేసుకొని ఏ పూసలైనా, ఇప్పుడు ఇది ఈ సైజ్ అనే కాదు, ఏ సైజ్ అయినా వేసుకోవచ్చు. బీడ్స్ మార్చుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు. ఈ బ్యాక్ స్క్రూ వల్ల ఏంటంటే మనం ప్రతిదానికి చేంజబుల్ లాగా వాడుకోవచ్చు అనమాట. చేంజ్ చేసుకోవచ్చు బీడ్స్కి. కింద కూడా ముత్యాలు, ఇందులో పింక్ అవే ఉన్నాయి కాబట్టి ఇలా ఇచ్చాము. లేదు కలర్స్ వేరే ఉంటే మన ఇష్టం, దానికి తగినట్టు మ్యాచింగ్ కలర్స్ పెట్టుకుంటాము. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమరు బ్రేక్ అయిపోయినాయి అని అవి ఇవి ఉన్నాయి మెల్టింగ్ చేద్దామని తీసుకొచ్చారండి. అలా వద్దు అని నేను చేసి ఇచ్చాను. ఇదేంటంటే బ్యాంగిల్ 2 సైడ్స్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసామంటే లేజర్లో పెట్టించేసాను, ఇది క్లోజ్ చేసేసాను అనమాట. అలా కొంచెం ఏదైనా బాగుంటే మనం చేసుకోవచ్చు రిపేరు. మరీ బాగలేని క్రష్ అయిపోయిన బ్యాంగిల్స్ అయితే ఏం చేయలేము. ఇది బాగానే ఉంది, కొంచెం బ్రేక్ అయింది 2 సైడ్స్. ఆ బ్రేక్ అయినంతవరకు లేజర్లో పెట్టించాను. ఇలా కమ్మలు కూడా ఏంటంటే తనకి యూస్ కావట్లేదు, బ్యాక్ సైడ్ కొంచెం లావుగున్నాయి, చెన్నై స్క్రూ వద్దు అన్నారు. అందుకని ఏం చేశానంటే బాంబే స్క్రూస్ పెట్టించాను అనమాట. ఇప్పుడు వీటన్నిటికీ చెన్నై స్క్రూస్ తీసేసి బాంబే స్క్రూ పెట్టించాను. ఇదేంటంటే యాక్చువల్లీ పై కమ్మ ఒక్కటే తనది. ఈ కమ్మ మరీ చిన్నగా ఉంది, ఇప్పుడు యూస్ చేయట్లేదండి, కరిగిచ్చేద్దామన్నారు. అలా కాదు అని నేను ఇప్పుడు చాంద్ ఇచ్చాను. ఈ చాంద్ కూడా సపరేట్ అనమాట. ఒక్కొక్కసారి వద్దు కాదు అంటే సపరేట్గా ఈ కమ్మ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ చాంద్తో కలిపి పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు సెట్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాగే మీ దగ్గర ఎవరి దగ్గర వాడని కమ్మలు కానీ ఏమున్నా సరే తీసుకొస్తే ఇక్కడికి వస్తే నేను చెప్పగలనండి. ఏదైనా ఒక కమ్మున్నా కూడా లాకెట్ చేసుకోవచ్చు, మోడల్ చేసిస్తాను. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్ అన్నీ ఇలా తీసుకొచ్చారండి, తన దగ్గర ఉన్నాయి పాతవి ఏంటి అని. ఇవన్నీ మొత్తం పాతవి చాలా తెచ్చారు. వైట్ స్టోన్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఇవేంటంటే రెడ్ బ్యాంగిల్స్ 2 పైర్స్ తెచ్చారు. ఇలా సింగిల్ బ్యాంగిల్స్ ఇచ్చారు, ఇలా చైన్స్ ఇచ్చారు, ఇలా కమ్మలు వేరే వేరేవి తెచ్చిచ్చారనమాట. నేను వీటికి మ్యాచ్ చేస్తానని చెప్పాను. ఇట్లా కమ్మలు కూడా ఇవేంటంటే రూబీ నెక్లెస్కి తగినట్టు ఇలా ఇచ్చారు. ఇవన్నీ నేను డిఫరెంట్ మోడల్ చేస్తానన్నాను. చేశాక నేను వీడియో అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ చూస్తూ ఉండండి, మీకు ఇది ఫర్దర్ అప్డేట్ వస్తుంది. ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.